దివంగత పుచ్చలపల్లి సుందరయ్య గారి జయంతి కూడా ఈరోజు 138వ జయంతి. ఏదైతే మేడే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు, ఏదైతే కార్మిక వర్గం చికాగో నగరంలో 8 గంటల పని కోసం పోరాటం చేసి 6 మంది పోలీస్ కాల్పుల్లో చనిపోతే ఆ కాల్పుల్లో ఆ రక్తం నుంచి ఎగరేసిన ఎర్ర జెండా ఈ జెండా. కార్మిక హక్కుల్ని ఈరోజు బీజేపీ ప్రభుత్వం కాలరాస్తూ ఏదైతే చట్టాలు బ్రిటిష్ ప్రభుత్వంలో తీసుకొని వచ్చినట్టు చట్టాలని కార్మిక వర్గం ఈరోజు 4 లేబర్ కోడ్లుగా మార్చి కనీసం యూనియన్ పెట్టుకునే హక్కు లేకుండా చేసేటువంటి పరిస్థితి ఈరోజు బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఏదైతే సమాన పనికి సమాన వేతనం కానీ, మహిళలు జరిగిన పోరాటంలో మహిళలు కూడా పాల్గొన్నారు, మహిళలకి సమాన వేతనం, వీటి కోసం కార్మిక వర్గం పోరాడుతుంది. ఈ సందర్భంగా కార్మిక వర్గం ఏదైతే ఈ లేబర్ కోడ్లు రద్దయ్యేదాకా పోరాటం చేస్తామని ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఏదైతే రైతాంగాన్ని నల్ల చట్టాలను తీసుకొని వచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. వీటికి వ్యతిరేకంగా మొన్న జరిగినటువంటి సమ్మె దేశవ్యాప్తంగా కనీసం 5 కోట్ల మంది ప్రజలు పాల్గొన్నారు. అందువల్ల కార్మిక వర్గ పోరాటాలు ఉధృతం చేసి ప్రభుత్వం యొక్క విధానాలకు వ్యతిరేకంగా రాబో కాలంలో మోడీ ప్రభుత్వం కానీ తెలుగుదేశం ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకి ఈరోజు భూములు, పేదల భూములన్నీ ఏదైతే వికేంద్రీకరణ ఉండేటి కేంద్రీకరణ చేసి భూములు కార్పొరేట్ శక్తులకి ఈరోజు ఇస్తుంది. ఆ కార్పొరేట్ శక్తులు ఈరోజు బలపడేదానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బలంగా వాటిని వాళ్ళకి అవకాశాలు ఇస్తున్నాయి. దాంట్లో భాగంగానే కార్మిక హక్కులు కాలరాస్తున్నాయి. దీనికి వ్యతిరేకంగా రాబో కాలంలో కార్మిక పోరాటాలు అట్లాగనే సిపిఎం వాటికి అండగా ఉండి రాబో కాలంలో పోరాటాలకి నాయకత్వం వస్తుందని ఈ సందర్భంగా సిపిఎం పార్టీ తెలియజేస్తుంది.